నమస్తే జోర్దార్ ముచ్చట చూస్తులందరూ ఎట్లురల్లా ఇక నేనైతే మస్తునా ముందుగాలైతే అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలులా ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ముందుగాల జోర్దార్ ముచ్చట్లేందో చూసేద్దాం పారి అరే ఈ పొద్దుగాలే మా తమ్ముడు పిలవక ముందే వచ్చిండు పండగ పూట యాడు నువ్వు ఏం చేస్తున్నావు తమ్మి అబ్బా అన్నీ ఉన్నాయి కానీ పచ్చడి చేసేటో లేకపోయా సుగునక్కనాడు కదా సుగునక్క రాదు ఇంకెవరు వస్తారు ఎవరు రారు అబ్బాబ్బా ఇడు పండగ పూట మంది ముఖాలు చూస్తాడు కొడుతున్నాడు కదా తమ్మిని పట్ట మంది ముఖాలు చూస్తావని నేను ఇంట్లో బచ్చాలు కూడా చేసి పెట్టినారా నేను వస్తున్నాకు తమ్మి పచ్చడి చేసి పెడతా గానీ నువ్వే రా అక్క ప్లీజ్ అక్క ఇవాళ పండగ పూట కూడా నువ్వు కొలువు చేస్తే ఎట్లక్క మళ్ళీ నాకు పండుగ దాక్క నువ్వు రా జల్దీ రా మనం ఇక్కడ పండుగ చేసుకుందాం చూస్తా ఇవాళ అందరూ ఇక మేము కూడా ఇలా పండుగ చేసుకుంటాం మా ఎక్క వచ్చినాక పచ్చడి చేస్తుంది బస్కాయలు కూడా చేస్తుంది మంచిగా కడుపు రెండో తింటా చూసుకో ఇలా పండుగ ఇవ్వాలి అమ్మో మా ఎక్క వచ్చేసరికి అన్నీ రెడీగా పెడతాను నేను అబ్బాబ్బా ఇక పండగ పూట నాకు ఈ కొలువు తప్పదాయి నాకలు తప్పదాయి నేను వస్తున్నా కదా తమ్మి పచ్చడి చేసి పెడతా మీరైతే చూస్తూనే ఉండరల్లా జోర్దార్ ముచ్చట్లు ఇప్పుడు ఇది బెల్లం తీపి కదా బెల్లం తీపి బెల్లం తీపి చింతపండు పులుపు మళ్ళీ మామిడికాయలు వగరు ఉప్పు కారం వేప పూత చేదు మళ్ళీ బచ్చలు కూడా ఉన్నాయి తిననీకి మంచిగా చూసుకో ఇది ఉగాది పండుగ అంటే మంచిగా అనిపిస్తుంది అక్కడ సంబరం అవుతుంది కానీ తొందరగా ఆకలి అవుతుంది నాకు అయిపోయిందా అయిపోయింది
ముందుగాల చింతపండు పులుసు పోసుకోవాలి తమ్మి. చింతపండు పులుసు ముందుగాల ముందుగాల పోసుకోవాలి. దాని తర్వాత తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లమా వేసేసి అక్క. ఇగో బెల్లం వేసుకోవాలి తమ్మి. అక్క చాలా ఎక్కువ తీపి ఉంటుంది ఎక్కువ. మరి ఎక్కువ తీపి కూడా తినొద్దురా. ఎంత ఏదంతనో అంతనే తినాల. అంతేనా? సమానంగా దానికి తగ్గట్టు వేసుకోవాలి. సరే దాని తగ్గట్టు వేసుకోవాలి. మళ్ళీ తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలా. మామిడికాయ ముక్కలు వేసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేయాలి తమ్మి. సరే అక్క. అమ్మ నేనైతే చాలా తింటా అక్క. ఇంకా మామిడికాయలు కూడా తింటాం నీకోసం చాలా తెచ్చు. ఏం కాదు, ఏవైనా రుచిగానే ఉంటాయి. మొత్తం వేసి అక్క నేను కడుపు నిండా తింటా చూసుకో. ఇప్పుడు తమ్మి ఇంకా కొంచెం ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు. తగినంత ఉప్పు. ఇది వంట కాదు తమ్మి, తగినంత ఉప్పు వేసుకొని ఎంత వీలైతే అంత కొంచెం తక్కువ వేసుకోతాం. దానికి తగ్గట్టు వేసుకోవాలి. మన తెలంగాణలో అయితే దాని మందం కారం, కొంచెం కారం వేసుకోవాలి తమ్మి. దాని మందం కారం వేసుకోవాలి. అంతే. ఇంక లాస్ట్ కి అయితే ఎక్కువ తక్కువ చేదు అయితే తక్కువ. నాకు అసలు చేదు బాడీ పాడు కాదు. దానికి చేదు ఒక్కసారి కన్నా ఒంట్లో పడాలరా నీకు. ఇంతే కొంత వద్దక్కన చేదు చాలా వేసిందిరా. నువ్వు చెప్తేనే నేను నాకు చేదు వద్దంటే మనం చేదు ఉంటేనే బాగుంటది తమ్మి. సరేలేదు అంతే. ఇంక ఇప్పుడు మామిడి ముక్కలు, ఉప్పు, కారము, యాపపూత అన్ని వేసినాక కొన్ని నీళ్ళు అంతే. దాని మందం నీళ్లు. ఇప్పుడు ఇక మంచిగా అమ్మమ్మలు అయితే ఇట్లా చేయి పెట్టి తిప్పి మంచిగా కలిపేటోళ్ళు. చూసుకో మంచిగా తగ్గట్టు కావాలి. దానివల్ల చూసుకో కమ్మగా ఉంటుంది ఉగాది పచ్చడి. మా అక్క చేసింది. మన అమ్మమ్మ అయితే ఇట్లా మంచిగా చేసి కుండ నిండా చేసి అలా ఇంట్లో కడుపు నిండా తాగేటోళ్ళం. నీళ్ళు తాగినట్టు తాగుతాం మనం ఈ పానకాన్ని. ఎండాకాలం పూట మళ్ళీ కుండ కూడా మంచిదే. మంచిదే. ఇంకా ఇప్పుడు ఉగాది పండుగ చేసుకునే వాళ్ళు అందరూ కుండలు కొంటారు కాక. అవును. మళ్ళీ ఎండాకాలం పూట దీంట్లోనే తాగుతారు. దీంట్లోనే తాగుతారు నీళ్ళు. ఆ ఎండాకాలం మొత్తం పోయేదాకా ఇందులోనే నీళ్ళు తాగుతారు. చల్ల నీళ్ళు మంచిగా ఉంటాయి కమ్మగా కడుపు నిండా. అవు తిప్పుతా చక్కగా మొత్తం కలవాలి అంతా అడుగు. అంతే. అయిపోయినట్ట నాక అయిపోయింది. ఇంకేమన్నా వేసేటి ఉందా? తినడమే లేటరా. లేటా అమ్మ. ఇగో నీ కుంటాలు రెడీగా పట్టుకున్నా. ఇగో నీ దాంట్లో నీకు ఒక దాంట్లో నాకు ఒక దాంట్లో అక్క. రెడీయా? అమ్మో తీసింది. కమ్మగా వస్తుంది అక్క వాసన అయితే నాకు ఈడదాకా. అవు తమ్ముడు ఇక రెడీయా? అందులో పోసే అక్క. 1 2 3 ఉన్నాయి అక్క గిలాసులు. ఇప్పుడు ఒకటి నాకొకటి కెమెరామ్యాన్ మహేష్ అన్నకు ఒకటి. మహేష్ అన్నకు కూడా నిన్న పోయి మహేష్ అన్నకు మళ్ళీ గులుగుతాడు. వాళ్ళ ఫ్రెండ్కు చెప్తాడు ఇంటికి పోయినాక వదిలేనా నాకేం పచ్చడి పోయలేదని. మా తమ్ముడికి పెళ్ళి ఏంటంటే మరి మా మరదలు చేస్తుంది కదా. చేయదా మరదలు? చేయదా తమ్మి? చేస్తుంది మహేష్ అన్న. నీకు చేస్తుంది. మా వదిన నాకు ఎరికే నాకు తెలుసు. అమ్మో ఇంటికాడ తాగే వచ్చినట్టున్నాడు. తక్కువ కాదు. ఒక నిమిషం. ఇక ఆఖరికి మనకు మామిడికాయలు అమ్మ వాళ్ళు ముక్కలు కోసినాక అమ్మోళ్ళు ఇక మన స్కూల్ కాడ బడి కాడ ఇట్లా కొనుక్కొని తింటుంటే గుర్తుందారా? మామిడికాయ ముక్కలు కట్ చేసి కారం వేసి తింటుంటే ఉంటది తమ్మి. మస్తు ఉంటది అక్క. అమ్మో నీకు అయితే అన్ని గుర్తుకున్నాక మన చిన్నప్పటి కారం తక్కువ పడదు. అవునరా. పచ్చడి తిన్నాక తింటావు. అమ్మో మనం పూజ చేయలేక దేవునికి. అవునరా. ఎట్లా బోనంకి మనం మొక్కుకుందామా డైరెక్ట్? మొక్కేసే తమ్మిగా. డైరెక్ట్. దేవుడా ఎక్కడున్నా నువ్వే ఉన్నావు. ఇక్కడ ఉన్నావు ఇక్కడ లేదు అని కాదు దేవుడా. ఏడైనా నువ్వే ఉన్నావు. మాతోనే ఉన్నావు, మా పక్కనే ఉన్నావు. అందుకే దేవుడా నీకు ఇచ్చినా అనుకోని మేము ఇంత నీకు నైవేద్యం సమర్పించుకొని మాకు మేము తాగేస్తాం. ఇప్పటి నుంచి అందరినీ సల్లంగా చూడు. సల్లంగా చూడు దేవుడా. మా జోరుదారు ముచ్చట్లు చూసేటోళ్ళు అందరినీ కూడా సల్లంగా చూడు. సల్లంగా చూడు. ఇంకా తీసుకో. నీకు తాగుతలేదురా తమ్మి. తీసుకో. ఇంకా కెమెరామెన్ అన్నా ఇంకా దా తమ్మి తీసుకుందిరా. అగో ఇట్లా వచ్చింది వెనక ఫోన్. ఇట్లా వచ్చినావు తమ్మి. తీసుకో నీకోసం ఉగాది పచ్చడా. ఓకేనా? ఓకే. నువ్వు వెళ్ళు మళ్ళీ అక్కడ మా మరదల్ని కూడా చూడు. మా మరదల్ని ఇట్లనే చెప్పి మా మరదలతో. సరేనా? ఉండొద్దు. నువ్వు అడిదిక్కే ఉండి చూపెట్టాలి మమ్మల్ని. మళ్ళీ మేము వస్తున్నామో లేదా. మాకు కమ్మగా వస్తుంది వాసన. మా యొక్క మంచిగా చేసింది అక్క. అందరికి శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు. అమ్మో మా యొక్క చెప్పినట్టు నాకు రాదు కానీ అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు. అరే శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు. ఏదో ఒక్క నాకు నోరు తిరగదు ప్లీజ్ ఏమనుకోకు. అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు. జోరుదారు ముచ్చటలో చూసేటోళ్ళు అందరికి కూడా పండుగ శుభాకాంక్షలు. మీరు అందరు ఎప్పుడు గిట్లనే మంచిగా ఉండాలి. తీసుకుందామాక. ఇంకా మా తమ్ముడు గట్లనే ఎడ్డెడ్డి మాట్లాడతారు కానీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఉగాది శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు. అక్క అవు కరెక్ట్. ఇప్పుడు అసలు ఉగాది అంటేనే కొత్త సంవత్సరం పండుగ. అబ్బా
మన అమ్మమ్మ చేసినట్టే వచ్చిందిరా తమ్మి. కమ్మ ఉందక్క. మన అమ్మమ్మ చేసినట్టు వచ్చిందా, అమ్మ చేసినట్టు వచ్చిందా? అమ్మ వాళ్ళిద్దరు టేస్ట్లో నువ్వైతే కమ్మ చేసినావు అక్క. అంతే తమ్మి. నేను చేయలేదంటే నీ తోడుకాలు తీస్తాను కదా తమ్మి, నువ్వు చక్కగా చేసినా అని చెప్పిన. నాకు తెలుసులేరా, నాకు తెలుసు. మా యొక్క తెలియకాలేదు, మస్తు తెలియకాలేదు. అదే అందుకే రా, నీకు అమ్మ చేసిన వంట మీదికి ఏది రా తమ్మి. నువ్వు అమ్మని కూడా కాదు నన్ను అన్నవంటే నీ తోడుకాలు తీస్తా అని చెప్పి నువ్వు చెప్పినావు తమ్మి. నాకు ఎరికే తెలియకాలదే మా యొక్క చూసుకో, కానీ మంచిగా చేసింది మా యొక్క పచ్చడి. అవు థ్యాంక్స్ అక్క. అక్క పచ్చడి అయితే అయిపోయింది, కొద్దిగా కడుపులో ఆసర అయింది. ఇంకేదో మర్చిపోయినా. ఇంకేం తమ్మి నువ్వు మర్చిపోయినా? బచ్చాలు చేసుకొని వచ్చినా అంటే ఇక్కడికి వచ్చినావు తమ్మి. గీడ చేసుడు జర కష్టం అవుతుంది కదా, అందుకోసం నేను పొద్దుగానే చేసి ఇంట్లో నాకు. అరే ఈ బచ్చాలు ఎట్లా చేస్తారంటే, నీ పెళ్ళం వచ్చినాక నీ పెళ్ళం కానీ చెప్పుకుంటలేరా నేను. అయితే ఇక ఈ మన జోర్దార్ ముచ్చట చూసే వాళ్ళందరికైతే బచ్చాలు ఎట్లా చేస్తారంటే ఒక్కొక్కరు ఒక్కో తీరుగా చేస్తారమ్మా. కొందరు కందిపప్పు వేసి, కొందరు శనగపప్పు వేసి, బెల్లము. ముందుగాలనైతే ఇంతంత మైదా పిండి లేకపోతే గోధుమ పిండి పిసికి పెట్టుకోవాలా. ఇంకా పెట్టుకొని బెల్లము శనగపప్పు ఈ రెండు కలిపి జర మెత్తగా ఉడకబెట్టి అందులో ఇంత బెల్లం వేసి మంచిగా పానకం దగ్గరికి ముద్దకు రేటట్టు చేయాలా. చేసినాక ముద్ద అయినాక చపాతీ చేసినట్టు చేసి అందులో పెట్టి పూర్ణం కుడుములు చేసినట్టు ఇట్లా దగ్గరికి అయినాక దాన్ని చపాతీ లెక్క చేసుకొని రొట్టె మాదిరి చేసుకొని పెనం మీద నెయ్యి వేసుకొని తింటే అమృతం ఉన్నట్టు, అమృతాలు ఉన్నట్టు. నేను ఆల్రెడీ మా తమ్ముడు పొట్టకు చేతి పట్టుకొని కూర్చుంటాడని నేను ఆల్రెడీ పొద్దుగాలనే చేసేసుకున్నా బచ్చాలు అయితే. ఎట్లున్నాయి తమ్మి? మంచిగున్నాయి అక్క, సూపర్. బస్కాలు ఉగాది పచ్చడి కూడా మంచిగా ఉన్నది. ఛాన్స్ అక్క. ఇంకా మా అక్క చేసినట్టు మీరు కూడా చేసుకొని తిన్నారు ఉగాది పండుగ మీ ఇంట్లో. అవు ఇవాళ అందరు ఉగాది పండుగ మీదనే ఉంటుంది చూసుకో. మంచిగా చేసిన రుచి అయితే మంచిగా కొడుతుంది. బాగుందా తమ్మి? కెమెరామ్యాన్ అన్న ఇంకా తీసుకుందిరా. ఆయనకెందుకు అక్క, మనతో వచ్చిండ్రా. దా తమ్మి. నువ్వు కూడా ఉన్నావు అని చెప్పి నేను ఇక్కడికి వచ్చినరా. నా కొలుకాడికి నేను పోవాలరా తమ్మి. అబ్బా లేట్ అయిపోతుంది అక్క. లేట్ అయిపోతుంది. నా కోసం వచ్చిన చదువుకొని ఇంటికి తీసుకొని పోతా. కొలుకాడికి పోతా. నేను అన్ని ముళ్ళ మూట చదువుకుంటా. సర్దుకొని తమ్మి అప్పు చేసినావు కదా, అప్పు కూడా కట్టేరా. సరే అక్క, నేను కట్టుకుంటా పోయాను. పచ్చడి చేసినావు, మళ్ళీ ఈ బస్కలు కూడా ఉన్నాయి కదా తినేసి పోరగాండ్లు అందరికి పంచుకుంటావో మరి తింటావో నీ ఇష్టం తమ్మి. అన్ని చదువుకొని మూట ముళ్ళ కట్టుకొని ఇంటికి వెళ్ళి నేను వస్తా. పోయాను కొలుకాడికి పోయాను. మంచిగా థ్యాంక్స్ అక్క నా కోసం వచ్చి. అక్క మళ్ళొక్కసారి మన జోర్దార్ ముచ్చట చూసే వాళ్ళందరికీ, మా జోర్దార్ ముచ్చట చూసే వాళ్ళందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు, శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు. అంతే మా అక్క చెప్పినట్టు అంత పొడుగు నేను చెప్పలేను, బుడ్డగా చెప్పేస్తా. ఇక అందరు పండగ ఇట్లనే చేసుకోరి, పచ్చడి చేసుకోరి, భక్షాలు చేసుకోరి మంచిగా. మీరు ఎవరి ఇళ్ళ వాళ్ళు సంబరంగా ఎంజాయ్ చేసుకోరు. ఇక మరి గఫర్ దాకా చూస్తూనే ఉండాలి జోర్దార్ ముచ్చట్లు. చూస్తూనే ఉండరు జోర్దార్ ముచ్చట్లు.